ఒక ముస్లింని మీరు గమనించి ఉంటారు. అతడు తుమ్మాడు అనుకోండి, తుమ్మగానే అల్హమ్దులిల్లా అంటాడు. తుమ్మితే అల్హమ్దుల్లా చెప్పడం ఏమిటి అంటే, ఎందుకు చెప్పాలో తెలియదు. ప్రవక్త ముహమ్మద్ వారు చెప్పారు, తుమ్మినప్పుడు అల్హమ్దుల్లా చెప్పమని. ప్రతి ముస్లిం కూడా తుమ్మగానే అల్హమ్దులిల్లా అంటాడు. అంటే ఆ ఏకైక దైవానికి కృతజ్ఞతలు, అన్ని రకాల కృతజ్ఞతలు, నాకు తెలిసిన సహాయాలకి, నాకు తెలియని వాటికి కూడా కృతజ్ఞతలు. తుమ్మినప్పుడు ఏం జరుగుతుంది? ఉదాహరణకి నేను తుమ్మితే ఆ సమయంలో నా శరీరంలో జరిగే ప్రక్రియ ఏమిటి అంటే, నా శరీరంలో ఎన్ని అయితే అవయవాలు ఉన్నాయో, ఎన్ని అయితే ఆర్గాన్స్ ఉన్నాయో, ప్రతి ఆర్గాను కూడాను కొంచెం సేపటి కోసము పూర్తిగా ఆగిపోతుంది. నా గుండె కొట్టుకోవడం ఆగిపోతుంది, నా ఊపిరితిత్తులు స్తబ్దించిపోతాయి, నా మెదడు ఆలోచించడం ఆగిపోతుంది, నా పూర్తి శరీరంలో రక్త ప్రసరణ ఆగిపోతుంది, నా శరీరంలోని ప్రతి ఆర్గాను కూడా ఒక ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ కోసం స్తబ్దించిపోతుంది. మరొక భాషలో చెప్పాలంటే మరణిస్తుందని చెప్పొచ్చు. ఆ తర్వాత తిరిగి మొదలవుతుంది, తిరిగి రీబర్త్ అవుతుంది, తిరిగి రిఫ్రెష్ అవుతుంది. అది ఆగి అలాగే ఉండిపోతే నేను మరణించనా? తుమ్మినప్పుడు ఆగిన ప్రతి ఆర్గాన్ని తిరిగి స్టార్ట్ చేస్తున్నవాడు ఆ దైవం. ఓ అల్లాహ్, నీకు అల్హమ్దులిల్లా, నీకు కృతజ్ఞతలు.